ఇది ప్రజా చైతన్యం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. ఎందుకంటే సినిమాలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, ఇంకోవైపు భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో కూడా ఆయన గెలుస్తారా, ఓడిపోతారా అని చెప్పి కూడా రాష్ట్రం ప్రజానీకం మొత్తం చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. సో దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఎంతమంది ఓట్లు ఉన్నారు, ఆయా పార్టీలకు సంబంధించి ఆయా సామాజిక వర్గాల వారు ఎంతమంది ఆ పార్టీలకి ఓటు చేశారు, అక్కడ చివరిగా విజయం ఎవరిని వరించబోతుంది వంటి డీటెయిల్స్తో ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,38,000 మంది ఓటర్లు కనిపిస్తున్నారు. 2,38,000 మంది ఓటర్లు పిఠాపురంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 2,04,000. 2,04,000 మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ వారి కులము, మొత్తం పోలైన ఓట్లు, ఆ పర్సంటేజ్, గీతకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి, గీత గారికి వచ్చిన ఓట్లన్నీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లన్నీ కూడా వీళ్ళు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ముందుగా కాపు సామాజిక వర్గం, కాపు నుంచి 76,000 మంది ఓటర్లు ఉంటే అందులో పోలైన ఓట్ల సంఖ్య 65,300. గీత గారికి 25% ఓట్ షేరింగ్ రాగా 16,325 ఓట్లు పోలైనట్టు. అలాగే 75% ఓట్ షేరింగ్తో అంటే 48,977 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పోలైనట్టు ఈ డేటా షీట్లో మనకి కనిపిస్తుంది. అంటే కాపు సామాజిక వర్గంలో ఉండే ఎక్కువ మంది ఓటర్సు పవన్ కళ్యాణ్కి ఓట్ చేసినట్టు ఈ డేటా షీట్లో మనకి కనిపిస్తుంది. అలాగే సెకండ్ బీసీలు, 95,000 మంది ఓటర్లు ఉన్నారు బీసీలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో. బీసీలు అనగానే శెట్టిబలిజ, పద్మశాలి, యాదవులు, వెలమ, అగ్నికుల క్షత్రియ, నాయి బ్రాహ్మణులు, రజకులు, కంసాలి, కుమ్మరులు, వీళ్ళందరూ కూడా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు. 95,000 మంది ఓటర్లు ఉంటే 81,700 మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటే అందులో 55% ఓట్ షేరింగ్తో 45,000 ఓట్లు వైసీపీ అభ్యర్థి గీత గారికి పోలయ్యాయి. అలాగే 45% ఓట్ షేరింగ్తో అంటే 36,700 ఓట్లు పవన్ కళ్యాణ్కి పోలైనట్టు ఈ డేటా షీట్ మనకు చెబుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 46,000 ఓట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో 39,560 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 80% ఓట్ షేరింగ్తో 31,650 ఓట్లు గీత గారికి వచ్చాయి. 20% ఓట్ షేరింగ్ అంటే 7,910 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రెడ్డి వర్గానికి సంబంధించి 13,500 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 11,600 మంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఓటింగ్ ప్రక్రియలో 80% ఓట్ పర్సంటేజ్తో 9,600 ఓట్లు వైసీపీ అభ్యర్థి గీతకి పోలైనట్లు. అలాగే 20% ఓట్లు అంటే 2,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పోలైనట్లు ఈ డేటా షీట్ మనకి వివరిస్తుంది. అలాగే బ్రాహ్మణులు, వైశ్య, క్షత్రియ 5,500 మంది ఈ నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో మనకు కనిపిస్తున్నారు. అందులో 4,600 మంది ఆ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అందులో 30% పర్సంటేజ్ ఓటింగ్ శాతం అంటే 1,400 మంది గీత గారికి ఓట్ చేశారు. 70% మంది అంటే 3,200 మంది పవన్ కళ్యాణ్ గారికి ఓట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే చివరిగా ముస్లింలు 2,000 మంది ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. 2,000 మందిలో 1,750 మంది ఓట్ చేయడానికి పాల్గొగా 90% మంది అంటే 1,600 మంది వంగ గీత గారికి ఓట్ చేసినట్టు, 10% మంది అంటే 150 మంది పవన్ కళ్యాణ్ గారికి ఓట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ జనసేన పార్టీకి ఓటు వేశారు. అదేవిధంగా
బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఓసీలు, వీళ్ళు కూడా జనసేన పార్టీకి ఎక్కువ మంది ఓట్ చేయడం మనం చూసాం. మిగతా అన్ని కులాల వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్ చేసినట్టు మనకి ఈ డేటా షీట్లో ఉన్న నంబర్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి 2,38,000 మంది ఓటర్లు పిఠాపురంలో ఉంటే 2,04,000 మంది ఓట్ చేయడానికి ముందుకొచ్చి ఓట్ చేశారు. సో అందులో వంగ గీత గారికి 105,575 ఓట్లు పోలయ్యాయి. 105,575 ఓట్లు వంగ గీత గారికి పోలయ్యాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి 98,935 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఉన్న నంబర్స్ ప్రకారంగా వంగ గీత గారికి 105,575, పవన్ కళ్యాణ్ గారికి 98,935 ఓట్లు పోలైనట్టు మనకు తెలుస్తుంది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 6,640 ఓట్లు. 6,640 ఓట్ల మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు గెలవబోతున్నారని చెప్పి ఈ డేటా షీట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోబోతున్నారు, వంగ గీత గారు గెలుస్తున్నారని చెప్పి ఈ డేటా షీట్ మనకి చెప్తుంది. థ్యాంక్ యూ.